హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఏం చేస్తారు ఫ్రెండ్స్? నేనైతే మార్కెట్ పోయొచ్చాను కదా. మార్కెట్ పోయొచ్చాను అయితే ఇక్కడ దానికి సపరేట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని కవర్లో ప్యాకింగ్ చేయాలి. మనం ప్యాకింగ్ చేసి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ లాగా 10 రోజుల దాకానైతే ఫ్రెష్ ఉంటాయండి కూరగాయలు. 2-3 రోజులుగా సరిపోయి తేయకుండా మేమైతే ఒక 10 రోజులు అట్లా 15 రోజులు వస్తాయి ఫ్రెండ్స్. మాకైతే కూరగాయలు ఇవన్నీ అయితే ఒక 400 అలా అవుతాయి కూరగాయలకైతే. నేనైతే మార్కెట్ వేసాను. ఇవన్నీ కూరగాయలు అయితే సదురుదాం. మరి ఎలా సదరాలు ఏంటన్నది కూడా చూపిస్తాను మీకు. ఎల్లిపాయలు అయితే రేట్లు ఎట్లున్నాయంటే పావు కిలో ఎల్లిపాయలకైతే 60 రూపాయలు ఫ్రెండ్స్. అర్ధ కిలోకు 120 రూపాయలు అంట. అల్లం అయితే 60 రూపాయలకు అర్ధ కిలో అన్నారు. అల్లం అయితే ఇది అర్ధ కిలో, ఇది పావు కిలో తెచ్చాను. కొన్ని ఉన్నాయి మన ఇంట్లో ఎల్లిపాయలు. ఇవైతే కొన్ని స్వీట్ రాఖీ పండుగ వస్తుంది కదా, కొన్ని మసాలా అయితే తెచ్చాను ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే మనం కూరగాయలు సదురుదాం. మరి అల్లం ఎల్లిపాయలు ఇవ్వాలి రేపైతే మనకు పండుగ. ఇంకా ఇప్పుడైతే మనం బెండకాయలు అయితే కవర్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బెండకాయలు అయితే ఈరోజు 10 రూపాయల కిలో ఉన్నాయి ఫ్రెండ్స్. బెండకాయ రేట్ అంతా పడిపోయింది ఈరోజు అయితే. టమాటాలు అయితే 30 రూపాయల కిలో ఉన్నాయి. టమాటాలు అయితే కిలో తెచ్చిన ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు దాదాపు 15 రోజుల దాకా వస్తాయి టమాటాలు అయితే. ఏంటంటే మనం మార్కెట్లో తెచ్చుకుంటే వారానికి ఒకసారి మార్కెట్ ఉంటుంది. అక్కడ తెచ్చుకుంటే అయితే కూరగాయలు సంత దగ్గర తక్కువ పడతాయండి. ఇప్పుడు మనం అక్కడ సంతలో ఎంత 30 రూపాయల కిలో తెచ్చుకున్నాం కదా, బయట మాత్రం 20 రూపాయలకు అర కిలో అలా ఇస్తారండి. ఎంతైనా కొంచెం సంతలో పోయి తెచ్చుకుంటే తక్కువ. మేమైతే అక్కడనే ప్రతి వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి అయితే పోయి తెచ్చుకుంటాం. ఇంకా మాకైతే ఎక్కువ మేము మటన్లు చికెన్లు తినాం కాబట్టి కూరగాయలేనండి. ఎందుకంటే పొద్దున్న డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు కూరగాయలు ఉంటే టక్కన వంట చేసి పెట్టచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది. మనం అయితే కూరగాయలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా తెచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొన్న ఒకసారి తెచ్చా చిక్కుడుకాయ, ఎందుకంటే టేస్ట్గా ఉండే కర్రీ అయితే మళ్ళీ ఒకసారి అని 30 రూపాయల కరకిలు ఇచ్చారు. బయట మాత్రం తీసుకున్నాం అనుకో, చిన్న చిన్న టైలర్ల దగ్గర అమ్ముతారు కదా, అక్కడైతే 50 రూపాయల కరకిలో ఉంటుంది. ఇప్పుడైతే మనం బయట ఇక్కడ సంతలో అయితే కిలో వస్తుందండి. నేనైతే అర్ధ కిలో తెచ్చిన 30 రూపాయలు పెట్టి. కొంచెం మార్కెట్లో తెచ్చుకుంటే ఏంటంటే సంతలో మనకైతే తక్కువ రేట్ల మంచి కూరగాయలు వస్తాయి. మళ్ళీ కొన్ని కూరగాయలు అయితే ఎక్కువ వస్తాయండి. కాకరకాయలు కూడా తెచ్చిన ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాకరకాయలు తినక. కాకరకాయ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. నేను మక్సీ చేస్తా కాకరకాయ ఫ్రై. చాలా మంది కూడా తింటారు నా చేత కాకరకాయ ఫ్రై అయితే. ఇంకేంటో నేను ఈరోజు ఏం తెచ్చిందంటే ఇగో బోడాకరకాయలు తెచ్చిన ఫ్రెండ్స్. ఈ పావు కిలోకు 60 రూపాయలు అన్నది, కానీ అడగంగా 40 రూపాయలకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పుడు పల్లెటూరులో చాలా తినేదాన్ని నేను. ఇది చూసుడుతోనే నాకు అనిపించింది ఒక్కసారి నా తినాలని. ఈ కూర అయితే నేను ఫుల్ వీడియో పెడతా ఫ్రెండ్స్, చూడండి మీరు ఎలా వండుకోవాలో కూడా. సూపర్గా ఉంటుంది ఈ కూర, తినడం కూడా మంచిది. ఎప్పుడైతే దొరికాయి ఈ బోడాకరకాయలు అంటాం మేము. మీ భాషలో ఏమంటారో చెప్పురి. మా భాషలో అయితే బోడాకరకాయలు అంటారు, ఆ కాకరకాయలను కూడా అంటారు. నాకైతే చాలా ఇష్టం అండి. పావు కిలో అయితే వనకొచ్చిన. మా ఆయనకైతే ఒకసారి అన్ని టేస్ట్ చూపిద్దామని ఎలా ఉంటుందని. పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే రైతులు వండిస్తారు. మనకు సంత దగ్గర అయితే పల్లెటూరులో కూడా వస్తారు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కానీ కొన్ని కూరగాయలు అయితే ఇట్లా మార్బేరం చేయకుండా పల్లెటూరులో అయితే కొంచెం తక్కువకి ఇస్తారు. ఆ రోజే పొద్దున్నే తెంపుగా చమ్ముతారు కాబట్టి ఫ్రెష్ ఉంటాయండి. ఎక్కువ మనం పల్లెటూరు కూరగాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యం కూడా. ఎందుకంటే అలా ఎక్కువ మందులు వేయరు, హైబ్రిడ్ కూడా కాదు కాబట్టి మంచిగా ఉంటుంది. అయితే నాకు ఎంత కిలోకి ఎంత అంటే 50 రూపాయలకి ఇచ్చారు ఫ్రెండ్స్. అర్ధ కిలో అయితే 30, కిలో అయితే 50 అన్నారు. ఇంకా మనం పచ్చిమిర్చి అన్నిట్లలో వాడతాం. ఒక 2-3 అయితే ఇస్తాం. కిలో పచ్చిమిర్చి అయితే తెచ్చిన ఫ్రెండ్స్. మనకు 15 రోజుల కంటే దాదాపు 20 రోజుల దాకా వస్తుంది కిలో పచ్చి. నేను క్యారెట్లు అయితే ఎప్పటికీ తెస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే కిలో అర్ధ కిలో ఫ్రై అయితే అర్ధ కిలో ఫ్రెండ్స్. ఎందుకంటే క్యారెట్ పచ్చి అయినా తింటాం మేము, లేకపోతే ఇంకా కర్రీ అయినా చేస్తా. కళ్ళకైతే చాలా మంచిది క్యారెట్ తినడం వల్ల. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పచ్చి తినాలి. బీట్రూట్ కూడా మంచిది ఫ్రెండ్స్. నేను బీట్రూట్ కూడా తెచ్చాను. బీట్రూట్ కర్రీ కూడా చేస్తాను నేను ఎక్కువ. బీట్రూట్, క్యారెట్ మేము ఎక్కువ తినే కూరగాయలు అంటే ఇవే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి తినడం వల్ల మనకైతే చాలా ఆరోగ్యం ఉంటుంది, మంచి బెనిఫిట్ ఉంటుంది. పచ్చి అయితే తినలేం కదా, ఇదైతే మొత్తం తురిమి కర్రీ లాగా వేసుకొని చపాతీలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. బ్లడ్ క్యారెట్ ఉన్న బీట్రూట్ అయితే చాలా మంచిది మన హెల్త్కి సంబంధించి. పచ్చి తినలేం కాబట్టి కర్రీ రూపంలో వండుకొని తిన్నా కూడా ప్రోటీన్స్ అనేవి మనకు అందుతాయి కాబట్టి నేనైతే తెస్తా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా తప్పకుండా బీట్రూట్, క్యారెట్ అయితే తినండి. ఇప్పుడైతే బత్తాయి కాయలు తెచ్చిన ఫ్రెండ్స్. ఏంటంటే ఇది కిలోకు 20 రూపాయలకి ఇచ్చిర్రు. దాదాపు బయట అయితే బాగుంటుంది, మార్కెట్లో కాబట్టి తక్కువకి ఇచ్చిర్రు. ఇది ఏంటంటే మనం జ్యూస్ పిండుకొని తాగడం వల్ల నీరసంగా ఉన్నా కూడా బాడీకి అయితే కొంచెం
కొలెస్ట్రాల్ ఏమంటారు ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది, చాలా మంచి కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను ఫీవర్ వచ్చినప్పుడు అయితే తాగేదాన్ని, కొంచెం తొందరగా యాక్టివ్ అయిపోయినా హెల్దీగా అవుతున్నా. ఫీవర్ వచ్చిన వాళ్ళకు ఈ జ్యూస్ అయితే పిండియాలండి, చాలా మంచిది, తాగితే అయితే సూపర్గా కొంచెం యాక్టివ్ ఉంటాం అన్న. ఇప్పుడైతే మక్క కంకులు తెచ్చిన ఫ్రెండ్స్, ఈ 4 కంకులకు అయితే 25 రూపాయలు, 50కి 8 ఇచ్చిర్రు. ఎందుకంటే ఈ మన కంకులు అండి చూడండి గారెలు చేసుకున్న అయితే సూపర్గా ఉంటాయి. మేము కొంచెం మందమే కాబట్టి సరిపోయింది. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే గింజలు అయితే సూపర్గా ఉన్నాయండి. మన పల్లెటూరు కంకులు నాకైతే బాగా అనిపించింది, అందుకే ఒక 25 రూపాయలు పెట్టి 4 తెచ్చాను. ఇదైతే స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ తెలుసు కదా మీకు, ఉడకబెట్టుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇదైతే ఒకటి తీసుకొచ్చా. ఇవైతే కంకులు, ఎందుకంటే ఇవి ఎందుకు తింటామంటే దీనికి కూడా ఒకటి ఉంది చెప్తా. ఈ కంకులు తిన్న తెల్లారైతే మన కళ్ళకి వెళ్ళి కంకుసులు అంటారు కదా, అవి అయితే వెళ్తాయి. అవి వెళ్ళడం వల్ల మన కంట్లో ఏది ఉన్నా కూడా, డస్ట్ ఏది ఉన్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే మన కంటి చూపు కనబడడానికి కూడా చాలా పనిచేస్తుంది. ఆ కనుకూసులు అనేటివి మన కళ్ళకి వెళ్ళిపోతే కళ్ళు అయితే క్లియర్గా నీట్గా అవుతాయండి, ఏదన్నా ఉన్న డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఈ కంకులు గింజలు అయితే మక్క గింజలు అయితే దానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా మందికి తెలియదు కొన్ని ప్రోటీన్స్ ఎందులో ఏముంటాయని, తింటే తిండే తింటాను అనుకుంటారు కానీ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి అయితే ఉంటుందండి. ఇంకా చూద్దాం. ఈ గోంగూర తినడం వలన అయితే ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర అయితే చాలా మంచిది. ఆకుకూరలల్లో గోంగూర కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఇవైతే కొన్ని ఆకుకూరలు తీసుకోవడం వల్ల మంచిదండి. చుక్కకూర మనకేంటంటే మన బాడీలో చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే ఇది పెంచుతుందండి. ఆకుకూర తినడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు చాలా మంది అయితే. నేను ఎందుకంటే ఇది అప్పుడప్పుడు గోంగూర చట్నీ చేస్తా, గోంగూర పప్పు చేస్తా, గోంగూర చికెన్ చేస్తా, గోంగూర రైస్ చేస్తా, ఇన్ని తీర్లు అయితే చేస్తా ఫ్రెండ్స్. 10 రూపాయలకి అయితే 5 కట్టలు ఇచ్చిర్రు. మా అక్కడైతే బాగానే ఇస్తారు, పల్లెటూరు అని చెప్పాను కదా, పల్లెటూరు నుండి వస్తుంది. పల్లెటూరు నుండి వెళ్ళి సంతకు వస్తాయి కదా కూరగాయలు, అయితే అక్కడ తక్కువకి ఇస్తారండి. 4 ఇస్తా అన్నారు, ఇంకోటి ఎక్కువ ఇవ్వమన్నాక 5 ఇచ్చిరండి. నేనైతే 5 తీసుకొచ్చిన, ఎందుకంటే మనం దాంట్లో వాడుకోవచ్చు కదా. మార్బేరం చేసేటోళ్ళు ఎట్లా అంటే మనకైతే ఒక్క కాయ కూడా ఎక్కువ అయ్యారండి, ఉత్తగా ఖరాబ్ అయితే పడేస్తారు కానీ మనకైతే అయ్యారు. పల్లెటూరు వెళ్ళిందంటే మీరు తింటేంది బిడ్డ మేము తింటేంది అని ఒక 2-3 కాయలు అయితే ఎక్కువ వేస్తారండి. వాళ్ళు ఏంటంటే రేటును కూడా కొంచెం తగ్గిస్తారు. సొరకాయ అయితే 10 రూపాయలు, ఇవైతే 30 రూపాయల కరకెళ్ళి ఇచ్చారు. ఈ కూరగాయలన్నీ అయితే చాలా రోజులు వస్తాయండి మాకు, మేము తింటాం కొంచెం కొంచెం వండుకొని తింటాం. ఇదిరమే కాబట్టి చాలా రోజులు అయితే వస్తాయి. ఇంకొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి, పోయిన వారం తెచ్చాను. బెండకాయ రేట్ అయితే మొత్తం తగ్గిపోయిందండి, బాగా బెండకాయలు వస్తున్నాయి కాబట్టి 10 రూపాయల కిలో అలా అయింది. ఇంకనైతే ఇదండి మొత్తం అయితే సదురుదాం. మరి ఇంకా బనానా తీసుకొచ్చాను, ఇంకా ఆలుగడ్డ కూడా తెచ్చాను, ఎందుకంటే అన్లోట్ ఆలుగడ్డ వేస్తా. ఇక కొత్తిమీర కూడా ఎట్లా అంటే 10 రూపాయలకు కట్టించారు. మేమైతే ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వాడతాం, కొత్తిమీర కరివేపాకు తింటే చాలా మంచిదండి, అందుకే కొత్తిమీర అయితే వాడాలి. ఈ ఎముకలల్లో బోన్స్ దగ్గర గుజ్జు అనేది పెరుగుతుంది, కాల్షియం అనేది. కొత్తిమీర, మెంతి ఇంకా బాగా తినాలండి, మెంతి తింటే చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే. కానీ మెంతి దొరకట్లేదండి కాబట్టి మినిమం కొత్తిమీర, కరివేపాకు అయితే ఖచ్చితంగా తినాలి. కరివేపాకు అయితే కళ్ళకు మంచిది తెలుసు కదా మీ అందరికీ, జుట్టు కూడా ఊడిపోదు. ఇప్పుడైతే గోంగూర చదువుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర అయితే కవర్లో వేసి పెట్టాలి, మినిమం చించి పెట్టాలి. నాకైతే టైం లేదండి, అందుకే నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను మొత్తం. ఇప్పుడైతే మనం టమాటాలు పెట్టేద్దాం. టమాటాలలో సొరకాయ కూడా పెట్టుకోవచ్చు సైడ్కి అయితే. సొరకాయ అయితే టమాటాలు పెట్టేసినాం కదా. మన ఇది బీట్రూట్ అండి, ఇవైతే బత్తాయికాయలు, ఇవన్నీ క్యారెట్, కాకరకాయలు, ఇవన్నీ అయితే ఇలా చదువుకోవాలి. మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ అయితే. కొంతమంది అయితే అలానే ఉంచుతారు, అలా ఉంచడం వల్ల ఎంత మంచి ఫ్రిడ్జ్ అయినా ఖరాబ్ అయిపోతుందండి. మనం ఉంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఫ్రెష్గా ఉండడానికి అయితే. నేనైతే ఇంకా కొత్తిమీర అయితే ఈ డబ్బాలో కడిగేసి పెట్టుకుంటాను, ఎందుకంటే ఫ్రెష్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఇవైతే చిక్కుడుకాయలు ఇవన్నీ. ఇంకా అల్లం వెల్లిపాయ అయితే బయట నేనండి, ఉల్లిగడ్డలు అవి అయితే వేరే కాడ పెట్టుకున్నా, ఆలుగడ్డలు ఇవి. ఇంకనైతే ఫ్రిడ్జ్ అయింది సదరడం. ఇప్పుడైతే కవర్లో మనం అరటి పండ్లు ఉంచొద్దండి, ఎందుకంటే నల్ల పడిపోతాయి. ఒక గుట్టలు వేసి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే దానివల్ల అయితే మంచిగా ఉంటాయి. అరటి పండ్లకైతే గాలి తాకాలి, గాలి తాకడం వల్ల అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయండి. నా ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది సదరడానికి, కూరగాయలన్నీ అయితే సదురుకున్నాను ఇలా మొత్తం అయితే. ఇంకా 15 రోజుల దాకా నాకు ఎట్లాంటి బాధ లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం చదివితా. ఇంకా నాకు ఆదివారం వచ్చిందంటే, మార్కెట్ వచ్చిందంటే 15 రోజులకు ఒకసారి నాకు ఇదే ఉంటుందండి. కూరగాయలు తెచ్చుడు ఒక ఎత్తు అయితే చదువుడు ఒక ఎత్తు అవుతుంది. ఇందులో అయితే మనం ఎంత ఫ్రెష్గా చదువుకుంటే అంత నీట్గా ఉంటుంది కదా అని మన ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది.
మనం అయితే రైతుల దగ్గర కొనుక్కున్నాం అనుకో, వాళ్ళు ఎంత కష్టపడితే కానీ కూరగాయలు పండిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు పల్లెటూరుల దగ్గర కూరగాయలు కొనుక్కోవడం వల్ల మనకు చాలా మంచిది, వాళ్ళకు రూపాయి వస్తుందని వాళ్ళకు ఆశ ఉంటుంది. అట్లాంటి దగ్గర కొనుక్కోవాలి ఫ్రెండ్స్. రైతుల దగ్గర కొనుక్కుంటే రైతులకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎంతో కొంత మనం రైతులమే కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మనకు కూరగాయలు ఇచ్చినా కూడా అలా వాళ్ళకి డబ్బులు ఇస్తే అది కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతాం కాబట్టి నేనైతే అదే అందుకే చేసిన ఫ్రెండ్స్ వీడియో అయితే. రైతులకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, చాలా కష్టపడతారు కూరగాయలు పండించుడు. మనం ఒకరోజు పొలం దగ్గరికి వెళ్తేనే ఎప్పుడైపోతుంది అనుకుంటాం, వాళ్ళైతే ఎండకు వర్షానికి మస్తు ఎండ కొట్టినా కూడా కూరగాయలు పండించుకుంటా అట్లా కలుపు తీసుకుంటుంటారు ఫ్రెండ్స్. రైతులకైతే జై జవాన్ జై కిసాన్. బాయ్. మరి నా ఆదివారం సంత మార్కెట్ ఇలా ఉంటుందని 15 రోజులకు ఒకసారి తెచ్చుడు ఎంత అయితే చదువుడు ఒక అంత ఉంటుంది. మరి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.